కొన్నిసార్లు వీడు అంత చురుకైనోడు, ఇంత తెలివైనోడు అని వెధవై నిలబడతాడు. వీడొట్టి వెధవ, వీడు బతకడం చేతగానోడు, వీడికే మేము కూడి పెట్టాల్సి వచ్చేటట్టుంది బతుకాలం అనుకున్నోడే శ్రేష్ఠుడై వాడే తల్లిదండ్రులకు సహకారిగా మారే అవకాశం. చదువు చెప్పే పంతులు కూడా తేడా పడే అవకాశం ఉంది. అసలు వీడు మామూలుగా చదవడు, వీడు తెగ చదివేస్తాడు, వీడికి మామూలుగా అట్లా ఉంటుంది భవిష్యత్తు, ఎట్లా ఉంటుందని అంచనా వేసిన వాళ్ళేం బికారోళ్ళై తిరుగుతున్నారు. అరే వెధవల్ని చూసా కానీ నీ అంత పనికి మళ్ళీ చూడలేదురా, అరే నీకు చదువు చెప్పడం నా వల్ల కాదురా, నీకు దండం పెడతా అని వెధవాయిలుగా బిరుదాంకితులైన వాళ్ళు మొనగాళ్ళై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనుషుల ఆలోచనలు తల్లక్రిందులు చేస్తాడండి దేవుడు. అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు తెలివిగల్లోడు అనుకున్నాడు వెధవైపోవచ్చు, నువ్వు వెధవ అనుకున్నాడు మొనగాడు కావచ్చు. ఒక సినిమా కవి ఒక పాట రాశాడు, నీది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అని. మన జీవితాల్లో కూడా చూస్తాం, చివరికి కాదు వేస్ట్ అనుకున్నదే మనకి ప్రయోజనకరంగా మారింది. ఎందుకంటే అంతా ఆయన చేతుల్లో ఉంది. యెషయా ఆలోచనల్లో దావీదు అసమర్థుడు, మిగిలిన కొడుకులు రాజ్యాధికారము చేయడానికి సమర్థులు. ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన టాలెంటు, వాళ్ళకు ఉండాల్సిన సామర్థ్యం, దానికి సంబంధించినటువంటి అవగాహన, ఆ రాజ్య పరిపాలనా విధానం, సైన్యంలో ఉండి అనుభవించారు కనుక సైన్యాన్ని నడిపించే సామర్థ్యం, ఇవన్నీ మిగిలిన కొడుకులకు ఉంటాయి. కానీ వాడికేం తెలుసు గొర్రెలు కాసేవాడికి అనే యెషయా యొక్క అభిప్రాయాన్ని తల్లక్రిందులు చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? యెషయా, ప్రజలు నావారు, వారిని పరిపాలించవలసింది రాజు కాదు నేను. నీ కొడుకుల సామర్థ్యం గుర్తించావు, వాళ్ళ సామర్థ్యంతో నా ప్రజల్ని పాలిస్తారా? పనికొస్తుందా వాళ్ళ సామర్థ్యం? అన్ని విధాల పనికొస్తుందా? పనికిరాదు. నా ప్రజలను పాలించాలి అంటే అతడు నా సామర్థ్యము పొందినవాడై ఉండాలి, అతడు నన్ను ఆశ్రయించువాడై ఉండాలి, నా మీద ఆధారపడేవాడై ఉండాలి. దీన్ని రుజువు కూడా చేసి చూపించాడు యెషయాకి, శామ్యూయల్కి కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా? సమర్థులు అనుకున్న కొడుకులేమో యుద్ధ రంగంలో అసమర్థులుగా ఉంటే, వీడికి అసలు యుద్ధ నైపుణ్యం తెలియదు, వీడంత సామర్థ్యుడు కాదు అనుకున్న దావీదు పోయి వాడిని వడగొట్టొచ్చాడు. ఇక్కడ బలం వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ స్వీయ బలం పనిచేసిందా, దేవుని బలం పనిచేసిందా? వాళ్ళకున్న కండబలం, యుద్ధ సామర్థ్యం, పనితనపు జ్ఞానం వాళ్ళదైతే దావీదుకి ఏం లేకపోయినా దావీదు బలం దేవుడే. నేను చెప్తున్నా, నిజంగా బలవంతుడు ఎవడో తెలుసా? నిజంగా బలవంతుడు ఎవడో తెలుసా? కనీసం 150 కేజీలు ఉండాలి బరువు. ఎన్ని? 150 కేజీలు ఉండాలి. రోజుకు 10 కోళ్ళు తినాలా. వారానికి ఎన్ని కోళ్ళు? 70 కోళ్ళు తినేవాడై ఉండాలి. ఒక గొర్రె పొట్టేలు మొత్తం ఒక 2 రోజులు 3 రోజులు తినేసేయాల. ఆ విధంగా తిని బాగా కండలు బాగా మెలిదిప్పి నిలబడాల. వాడు బలవంతుడు. అంతేనా? వాడు బలవంతుడా? ఫోజులు ఇయడానికి తప్ప దేనికి పనికిరాదు. అది ఫోటోలకి ఫోజులు ఇయడానికి తప్ప దేనికి పనికిరాదు. ప్రపంచమంతటి మీద నిజంగా ప్రపంచంలోనే బలవంతుడు ఎవడు అంటే దేవునిని ఆశ్రయించేవాడు, దేవునినే తన బలముగా చేసుకున్నవాడు. ప్రపంచంలోనే బలవంతుడు వాడు. దేవుణ్ణే నా బలంగా చేసుకుంటే నాకన్నా బలవంతుడు ఇంకొకళ్ళు లేడు. ఏందిరా నీ బలం, ఏందిరా నీ దమ్ము, ఏందిరా అసలు నీ వ్యవహారం అంటే చెప్పాలి. దేవుడురా. ఏందిరా అంటే దేవుడురా, దేవుడురా అంటే దేవుడురా. ఆయన నా బలం. నా బలమా నా కోట,
ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. స్తోత్రం. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును. దేవునికి మహిమ. దేవునిని తనకు బలముగా చేసుకున్నవాడు సింహాల కంటే బలం గల్లోడు, ఎలుగుబంట్ల కంటే బలం కలిగినోడు. మళ్ళీ అంత పర్సనాలిటీ ఏం కనపడదు, మామూలుగానే ఉంటాడు. 5'35" ఉంటాడు. కండలు మెలిదిరిగిన కండల వీరుడేం కాదు, మామూలుగా అందరిలానే సాఫ్ట్గా సాదాగా ఉంటాడు. చూడండి, మిగిలిన కొడుకులకేమో సొంత సామర్థ్యం ఉంది. పాపం ఈ చిన్న కొడుకు ఏ సామర్థ్యం లేదు. యెషయి ముద్దు కొడుకు. ఏమండి, యెషయి ముద్దుల కొడుకు దావీదు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనుంది కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి ఆశీర్వదించబడిన వాడు, ఆయన కొడుకు దావీదు. మరి నా చిన్న కొడుకు వీడు పిచ్చోడు, వీడు అమాయక చక్రవర్తి, ఆ గొర్రెలు తప్ప వీడికి పాప రెండో ప్రపంచం తెలియదు. వీడిని ఎత్తినంత బరువు వేసావయ్యా, ఈ పసివాడిని ఎత్తినంత భారం పెట్టావయ్యా. వానికి ఏం తెలుసయ్యా, వాడికి యుద్ధ నైపుణ్యం తెలియదు, వాడికి అంత బలము లేదు. ఒక తండ్రిగా యెషయి బాధపడి ఉండాలి నా అంచనా ప్రకారం. ఎందుకు? ఏమీ తెలియని కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేయటానికి దేవుడు సంకల్పించాడు, ఇతన్ని కోరుకున్నాడు అంటే మరి దేవుని తలంపులు యెషయికి అర్థం కావు కదా. నాకు తెలిసి ఏడ్చుకొని ఉంటాడు దావీదుని చూసి, దగ్గరగా తీసుకొని కౌలించుకొని, నా కుమారుడా నువ్వు పసివాడివిరా, ఈ జనాలు మామూలోళ్ళు కాదు, వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ చురుకుదనం. మీ అన్నయ్య వాళ్ళన్నా అయితే తెలివి గల్లోళ్ళురా, వాళ్ళు ఎట్లోకట్లా చేసి లాక్కొస్తారు నాకు తెలిసి. నువ్వు అమాయకుడివిరా, నీకేం తెలియదు. నీ మీద ఏందయ్యా ఇంత భారం పెట్టాడేంట్రా దేవుడు, నీకేందయ్యా ఇంత బాధ్యత అప్పచెప్పాడు దేవుడు అని ఆ కొడుకును దగ్గరకు తీసుకొని ఏడ్చుకొని ఉండొచ్చు. అయితే యెషయి యొక్క సందేహాన్ని దేవుడు తీర్చాడండి, తీర్చాడు. ఒక కార్యం దేవుడు చేస్తే దాని వెనక అనేక కోణాలు ఉన్నాయని చెప్పా కదా. ఇదిగో ఈ కోణం కూడా చూడండి. యెషయి మిగిలిన కొడుకులు యుద్ధరంగంలో ఉన్నారు కొందరు, వాళ్ళు బలవంతులని కదా యెషయి అభిప్రాయం. 40 రోజులు గొల్యాత్ వచ్చి వాడు మీసాలు తిప్పి తొడదరిసి సవాలు విసిరితే ఒక్కడన్నా పొయ్యి వాడి మీద కలబడ్డాడా, వాడితో యుద్ధం చేశాడా? ఏది తెలివిగల్ల కొడుకులు, బలవంతులైన కొడుకులు, సామర్థ్యం గల్ల కొడుకులు అన్న కొడుకులు ఒకడన్నా చేశాడా? యెషయి కొడుకుల్లో
చేయలే. వీడు అమాయకుడు, వీడికి ఏమి తెలీదు. వాళ్ళమ్మ చెప్పినట్టు ఎప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆ తల్లి సుకుమారే, ఈ కొడుకు సుకుమారే. వాళ్ళమ్మ కొడుకు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ అమ్మకి సహకారిగా ఉంటాడు. ఆమె ఒక భక్తురాలు, పాపం భక్తి నేర్పింది తప్ప వీడికి లౌక్యం తెలియదు, లోకం తెలియదు. ఆ గొర్రెలు తప్ప వీనికి వేరే ప్రపంచం తెలియదు. అయ్యో నా చిన్న కుమారుడా, ఏమవుతావురా నువ్వు? దేవుని వాక్యం సెలవిస్తుంది, బలహీనుడవయ్యా నువ్వు అన్న మాట అనుకున్నందుకు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను అన్నుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా దిగొచ్చాడు? ఏ బలము లేదని నువ్వు అనుకుంటున్నావో ఆ బలం నీ మిగిలిన కొడుకుల బలం, వాళ్ళ శరీర బలం, బుద్ధి బలం, వాళ్ళ సొంత జ్ఞాన బలం అయితే దావీదుకి నేనే బలం. అందుకే ఇప్పుడు ఈ నా బలమా అనే పదం బైబిల్లో పలికిన వాడు దావీదే. నా బలమా అనే పదం పలికిన వాడు దావీదే. దావీదు తెలుసు తన బలం ఏందో. ఈరోజు నీవు నేను కూడా ఆ ధన్యత పొందాం. చెప్పు, ఇన్ని రకాల సమస్యల్లో నలిగిపోతున్నావు, నవ్వుకుంటా తిరుగుతున్నావు, ఏంది అసలు నీ దమ్ము అని అడుగుతున్నాను నేను. చెప్పు సమాధానం. ఏమమ్మా ఇన్ని రకాల అగచాట్లు పడుతున్నావు, ఇంతవరకు సరైన దారి దొరకలేదు, ఇంతవరకు కొలికి రాలేదు, మునిగి తేలుతున్నావు అగచాట్లలో, మళ్ళీ ఇగిలించుకుంటా తిరుగుతున్నావు. అసలు ఏంది నీవు? అసలు ఏం చూసుకుని నీ ధైర్యం? అడుగుతున్నా, చెప్పు. ఏం చూసుకునేది ఏందన్నా? నాకేమన్నా? నాకే? ఏముందేంది? నాకేందన్నా అంటున్నావు తమ్ముడా? ఏముందేంది? ఏముందేందన్నా? బలం ఉంది. ఏం బలం ఉంది? అందరికి మించిన బలం ఉందిలే నాకు. సహాయం ఉంది నాకు. ఏందా బలం? ఎక్కడ ఆ సహాయం అంటే? ఆ బలము ఆ సహాయము రెండు నా యేసయ్యే. నా ప్రభువే నా బలం, నా ప్రభువే నా సహాయం. నా మీద నేను ఆధారపడితే మీలాగనే ఎర్రి ముఖం వేసుకొని, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని చీదేసుకుంటా తిరుగుతా. నా బలం మీద నేను ఆధారపడితే, నేను ఆధారపడ్డవాడు బలవంతుడు. నేను బలహీనురాలనే కానీ నేనెవని మీద ఆనుకున్నానో ఆయన బలవంతుడు. ఆయన బండా, ఆయన బండా సిగ్గుపరచడు నన్ను. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. ఏం చూసుకొని నీ ఇంత దమ్ము చూపిస్తున్నావంటే ఏ సైన్ చూసుకొని ఎంతైనా చూపిస్తా. గుండె మీద చేసుకొని చెప్పొచ్చు మనం. అరే ఊరు మొత్తం కలిసి ఇంతున గందరగోళం అవుతున్న వాడేంద్ర లెక్క లేకుండా తిరుగుతున్నాడు. గట్టిగా 2 గుద్దులు గుద్దితే సచ్చేటట్టు ఉంటాడు. వాడేంద్ర మనల్ని అందరినీ గందరగోళం చేస్తున్నాడు అనుకుంటుంటారు కొన్ని ఊళ్ళల్లో. అనుకోవటమే తప్ప ఏం చేయలేడు. వాళ్ళందరూ కలిసి ఒక గుద్దు గుద్దేదానికి ముందు అసలు ఆయన ఒక్కసారి ఊహు అని ఊదాడు అనుకో, ఎక్కడోడొక్కడ మంచాన పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బాహ్య రూపమునకు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. వెలుచూపులకు మేము బలహీనులమైనను ఆత్మ సంబంధంగా మేము బలవంతులమై ఉన్నాము. ఎంత బలం అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినంత బలము కలిగిన ఆయుధములు కలిగి ఉన్నాం. అంత బలవంతులమై ఉన్నాం మేము. ఏంటి బాబు నీ బలము? పౌలు గారు సరైన హైటు లేదు, వెయిటు లేదు, కట్టెపుల్లలాగా సన్నగా, నువ్వు పొట్టిగా, నీ ఆకారం నువ్వు పేషెంట్ లాగా అంటే అంతే కనపడతాం మీకు. కానీ ఈ అవతారం చూసే దయ్యాలు గడగడ వణికి పారిపోయినాయి. దేవునికి స్తోత్రం. పౌలు లావు ఎత్తు పొడుగు చూసి ఆ పుతోను దయ్యం పారిపోయింది. వెలుచూపులకేమో శుష్కించి చికిశల్యమై పొట్టిగా బలహీనంగా ఏదో అదో రకంగా ఉన్న పరిస్థితి. మనుషుల్లో మాత్రం అతన్ని ఎవరు లక్ష్య పెట్టని స్థితి. పాపం పౌలు ఆహార్యాన్నే కాదు, ప్రసంగాలు కూడా కొరగాని అన్నారట. పౌలు ప్రసంగాలు కూడా నచ్చలేదంట అప్పటి వాళ్ళకి. కానీ ఎంత బలం, ఎంత అభిషేకం!
దయ్యము బట్టి సోది చెప్పుట చేత యజమానులకు లాభం సంపాదించే అమ్మాయికి పట్టిన దురాత్మను, ఏయ్ అపవిత్రాత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డను వదిలిపో. ఒక్కటే మాట. ఇక ఆమె చుట్టూ తిరిగి భజన చేసింది లేదు, స్తోత్రం స్తోత్రం అని బాధింది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం కొట్టినా కొడుతున్నారు. యేసు రక్తమే జై అంటాం, పెటామని కొట్టడం. అర్థం అవునాలే. యేసు రక్తమే జై అంటే పెటామని కొట్టడం, జుట్టు పట్టుకోవటం. పాపం మొన్న ఒక సోదరుని తీసుకొచ్చారు. నేను దగ్గరికి వెళ్తున్నా ప్రార్థన చేయడానికి, వెనక్కి వెళ్తుంది, కడకడగడ వణుకుతా వెనక్కి వెళ్తుంది. అంటే అంతకుముందు ఎక్కడో చేశారంట, జుట్టు ఏం బీకిన సగం ఊడిపోయింది. అవసరం లేదు. ఆత్మయందు దేవుని బలం ఉంటే ఒక మాట సెలవిస్తే చాలు, దయ్యానికి అర్థమైపోయింది, వెళ్ళిపోయింది. ఉపవాస ప్రార్థనా శక్తి ఇంకా ఉంటే మొండి దయ్యాలు కూడా పోతాయి. యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనా శక్తి పొందుకొని ఉంటే ఎంత మొండి దయ్యాలు కూడా ఒక ఆజ్ఞతో వెళ్ళిపోతాయి. ఆల్రెడీ పౌలుకు ఉండనే ఉంది ఆ శక్తి. ఆ ఉపవాసాలతో జాగరణాలు చేసి చిక్కి శల్యం అయిపోయాడు. లేకపోతే రోజుకు 3 సార్లు 4 సార్లు తింటే ఆయన కూడా పిప్పళ్ళ బస్తాలా తయారయ్యేవాడు. ఏముంది, శరీరం ఏముంది, బాగా మేపితేనే లావైపోద్ది, ఎండగడితేనే సన్నగైపోయింది. బాహ్య రూపమునకు బలహీనుడుగా కనపడుతున్నప్పటికీ దావీదు మీద దేవుడు బలమై దిగొచ్చాడు. ఆ యుద్ధ రంగంలోకి అంతమంది కొడుకులు వెళ్ళి కూడా అసమర్థులుగా దద్దమ్మలుగా 40 రోజుల మూలన కూర్చుంటే అదే యెషయిని ప్రేరేపించాడు. నా చిన్న కొడుకు చేతగానోడు, వాడిని ఎత్తిన బరువు వేశావు నువ్వు, వాడు ఏం పనికి వస్తాడు, వాడి దగ్గర ఏం సామర్థ్యం ఉంది అని ఏడ్చావుగా యెషయి, పో ఇప్పుడు పంపు, నీ చిన్న కొడుకును పంపు అంటే దావీదు అన్నాడు. ఏమిటి తండ్రి అంటే, మీ అన్నయ్య వాళ్ళు యుద్ధానికి పోయారా, ఈ రోజు కాదు 40 రోజులు అయింది పోయి. అది యుద్ధం జరిగిందా, ఆగిపోయిందా? జరిగితేనేమో అటో ఇటో తేలిపోయేది, ఆగిపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. అసలు ఏమీ తేలలేదు, ఇన్ని రోజులు యుద్ధమైందిరే. ఒక అడుగు పోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రా నాయన, ఈ ఆహార పదార్థాలు అన్నయ్య వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాగోగులు పరామర్శించి రమ్మంటే, ఆ చెప్పింది ఎవరు బలహీనుడైన కొడుకని దుఃఖపడ్డాడో, ఈ కొడుకు మీద ఇంత బరువు ఎందుకు మోపావని ఏడ్చుకున్నాడో ఆ తండ్రే ఈ కొడుకును పంపిస్తే, ఈ కొడుకు వెళ్ళి ఏం చేశాడో మీకు తెలుసు. తన దృష్టిలో బలవంతులు అనుకున్న కొడుకులు చేయలేని పని, వీడు పిల్లోడు కదా, చిన్నోడు కదా, చేతగానోడు కదా, చావలేనోడు కదా, బుడ్డోడు కదా అనుకున్న ఇతని ద్వారా ఇశ్రాయేలు మొత్తానికి విజయం తెప్పించి యెషయికి సాక్ష్యం ఇచ్చాడు. యెషయే, నువ్వేమన్నావు, నా చిన్న కొడుకు మీద ఇంత బరువు మోపావన్నావు. ఒట్టి పాత్రే అడ్డం పెట్టింది నేను. దావీదు నాకిష్టుడు, నీకన్నా తెలివైనోడు. దావీదుకు ఒకటి తెలుసు, నీకు తెలియంది తెలుసు దావీదుకి. ఏంటో తెలుసా? నీకేమో మానవ సామర్థ్యం మీద నమ్మకం, దావీదుకి నా మీద నమ్మకం. నీ కొడుకు బల రహస్యమంతా అక్కడే ఉంది. ఏమిటి అంటే, నీ కొడుకుకు నేనంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం, పిచ్చి, విశ్వాసం. అందుకే నీ కొడుకు, నీ చిన్న కొడుకు అంటే నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే చాలు నాకు అది. ఇక ఆయన ఎంతలా ఉన్నాడు, ఎంత పొడుగున్నాడు కాదు, వాడెంతటి బలహీనుడైనా నేను నా బలము నింపి వాడుకుంటాను అని గొలియాతు వధ ద్వారా యెషయికి పాఠం నేర్పి, సమూయేలుకు పాఠం నేర్పి, సౌలుకు కూడా పాఠం నేర్పాడు. 3 పాఠాలు ముగ్గురికి నేర్పాడు. ఈరోజు 4వ పాఠంగా మనకి నేర్పుతున్నాడు. మా బంధువులు చాలామంది ఉన్నారండి, మనకి ఏదన్నా తేడా వస్తే మొత్తం వచ్చి పడతారండి అంటారు. బంధు బలగాన్ని చూసుకొని కొంతమంది అతిశయపడతారు. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత వరకు అందరూ వస్తారు. కొద్దిగా ఏ చిన్న తేడా వచ్చినా అడ్రస్ లేకుండా పోతారు. ఓకే, కాబట్టి వాళ్ళని నమ్మలేం. అది బుస్సే ఎంతమంది ఉన్నా. ఇక డబ్బు, కొంతమంది పైసలు మంచిగా పైసలు సంపాదించుకొని ఉంటారు. పైసలు ఎంత ఉన్నా అన్నిటికీ పైసలు పనికిరావు. అర్థమైంది? అన్నిటికీ పైసలు పనికి వస్తాయా? పనికిరావు. పోనీ వచ్చిన పైసలు స్థిరంగా ఉంటాయా? చెప్పలేము.
సో అవి నమ్మదగినవి కాదు. ధనబలం కూడా క్షేమకరం కాదు, జనబలం క్షేమకరం కాదు. ఇకపోతే కండల బలం అంటే మనం ఎప్పుడు చెప్పుకునే జోకే, అవునా? ఎప్పుడు చెప్పుకునే జోకే. 3 వాంతులు, ఇక ఎంత కండల వీరుడైనా గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. అది కండబలం కూడా పనికిరాదు. మరి ఏ బలం మనకి స్థిరం, ఏ బలం క్షేమం, ఏ బలం శాశ్వతం, ఏ బలం మనకి ప్రాముఖ్యం? దేవుణ్ణే తమకు బలముగా చేసుకున్న వారు ఎంత ధన్యులు. వారండి దావీదులు, అభినవ దావీదులు వారే. ఇది పాఠం. భక్తులను చూసి నేర్చుకోవలసిన పాఠాలలో మొట్టమొదటిది వారి అంతరంగ స్థితిలో, ఆంతర్యంలో వారు ఎవరి పట్ల స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు, ఎవరిని తమకు బలంగా ఆధారంగా చేసుకున్నారు. ఈరోజు ఇంత పని జరుగుతుంది, నాకున్న జ్ఞానం ఏందో నాకు తెలుసు. హలో, ఏదైనా ఓపెన్గా చెప్తా, నేను ముసుకేయను. నాకున్న బలం ఏంటో నాకు తెలుసు, నాకున్న జ్ఞానం, నాకున్న తెలివితేటలు, నాకున్న అనుకూలతలు అన్నీ నాకు తెలుసు. ఒక బలమైన పని చేయడానికి అవి పనికి రావని కూడా తెలుసు నాకు. కానీ సేవకు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఆధారపడింది, ఆనుకున్నది, ఆధారం చేసుకుంది ఆయననే, ఆయన బలాన్ని. ఆయన మీద నమ్మకం నాకు, ఆయన మీద విశ్వాసం. ఎంత నమ్మకం నీకు దేవుని మీద అంటే ఎంతైనా నమ్ముతా నేను. భక్త సింగ్ గారితో ఒక నాస్తికుడు అన్నాడట, మరీ మీ బైబిల్ ఒట్టి కహానీలండి. తిమింగలం అంట యోనాను మింగిందంట, కడుపులో దాచిపెట్టి 3 రోజుల తర్వాత కక్కిందంట. ఎవరికి చెబుతారండి మీ కహానీలు అన్నాడు. తిమింగలం అంటే పెద్దది, సముద్రంలో చేపంత చిన్నది లేదు, చేపంత పెద్దది లేదు అంటారు. తిమింగలం అంటే చాలా పెద్దది. భక్త సింగ్ గారు అతను ఆ మాట అనగానే ఏమాత్రం తడుముకోకుండా, ఏమండోయ్ తిమింగలం యోనాను మింగింది అంటే మీకు వింతగా ఉంది, కానీ నేను నమ్ముతానండి. ఏమన్నా తెలుసా, యోనాను తిమింగలం మింగిందంటే కాదు, అంత పెద్ద తిమింగలాన్ని యోనా మింగాడన్నా కూడా నేను నమ్ముతా. దేవుడు చెబితే, నా దేవుడు చెబితే అంత పెద్ద తిమింగలాన్ని యోనా తన చిన్న నోటితో మింగేశాడన్నా కూడా నమ్ముతా. ఎందుకంటే నీకు అసాధ్యమేమో, నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చెప్పాలి మనం, ఏంటి నీ బలం అంటే? నా బలము, పాడండి. అదే పాడతారా? ఓరి ఈ బలం మీద మస్తు పాటలు ఉన్నాయి. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. జయము జయము హో జయము. యెషయి చిన్న కుమారుడైన దావీదు యుద్ధమందు జయించాడహో, ఫిలిస్తీన్లను అధిగమించాడహో, ఇశ్రాయేలుకు జయం తెచ్చాడహో. యెషయి కుమారుడైన దావీదుకు జయము, దావీదుకు జయము అని జనాలు జయధ్వానాలు పలుకుతుంటే బిత్రపోయాడు యెషయి. క్యా హో గయా రే, దావీదు యుద్ధం చేయటం ఏంది, దావీదు గెలవటం ఏందిరా? యుద్ధరంగానికి పంపిన వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ పేరు రాకుండా ఈడి పేరు వస్తుంది ఏంది, చిన్నోడి పేరు. అవి చిన్నోడిని నేను యుద్ధానికి పంపలేదండి, ఏం మాట్లాడుతున్నారు? లేదు సార్, సమాచారం వచ్చింది, దావీదు జయించాడంట, దావీదు వల్లనే జయం వచ్చిందంట, శత్రువుని దావీదే కూల్చాడంట, ఫిలిస్తీన్లు పరారైపోయారంట.
దావీదు వెళ్ళినాకనే యుద్ధం కొలికొచ్చిందంట. గిరా 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 తిరుగుతుండొచ్చు నాకు తెలిసి యెషయికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే తిరిగి ఉండదా? ఊహించలేదు కదా, అంచనా వేయలేదు కదా. ఏందిరా మీరేమన్నా పొరపాటుగా విన్నారా, లేకపోతే నేనేదైనా పొరపాటు పడ్డానా? మీరు చెప్పేది నిజమేనంటే అందరిని అడుగుపో, అందరూ చెబుతున్నారు దావీదు వల్లేనంట, దావీదేనంట యుద్ధం చేసింది. నేను దావీదు యుద్ధాన్ని పంపలేదు, వాడికి అసలు యుద్ధం ఏం తెలుసు? ఎప్పుడు కత్తి పట్టినోడు కాదు, విల్లు పట్టినోడు కాదు, ఏం పట్టినోడు కాదు. ఆ గొర్రెలు కాసే కర్ర ఒకటాను, ఆ రాళ్ళు పిట్టలు దోలే ఒడిశాల రాళ్ళు, అది ఒకటేగా వాడికి తెలిసింది. వాడు యుద్ధం గెలిచాడంటాడు. ఇందిరా వీళ్ళకి ఏమైనా మైండ్ పోయింది? చివరికి చూస్తే అదే జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు మాట్లాడుతుండొచ్చు నాకు తెలిసి యెషయితో దేవుడు, యెషయి నా చిన్న బిడ్డ మీద ఇంత బరువు మోపుతావా? ఇది నీకు న్యాయమా అన్నవే. ఇదిగో ఆ చిన్నవాడి చేతనే ఇశ్రాయేలుకు జయం ఇచ్చాను. బలము తనదని యెహోవా ఒక మారు సెలవిచ్చాను, అది 2 మార్లు నాకు వినబడినది. కోన్ బోలే ఏ బాత్? ఎవరు చెప్పిండ్రమ్మా ఈ మాట? నింద పాలు చేశారా? అందరి ముందు పరువు తీశారా? అవమానంగా మాట్లాడుతున్నారా? నవ్వుకో. నీ నవ్వు చూసి మెంటలెక్కాల వాళ్ళకి. మరి నువ్వు ఏడవాలని కదా వాళ్ళంత అవమానం చేసింది. వాస్తవంగా నువ్వు ఏడుస్తావని వాళ్ళు అంచనా వేసుకుంటారు. నువ్వేమో పగలబడి నవ్వుకొని తిరుగుతూ ఉంటావు. వాళ్ళకి మెంటలెక్కపోతే అప్పుడు ఎవడన్నా తపనోడు ఉంటే అడుగుతాడు కూడా, ఏంది ఇంత అవమానం జరిగింది, ఎట్ట నవ్వుతున్నావు నువ్వు అంటే, జరిగితే ఈ అవమానం నాకు ఆశీర్వాదంగా మార్చే బలవంతుడైన దేవుడు నాకున్నాడు.